మా ఇంట్లో నేను తడి, పొడి వేస్ట్‌ని ఉపయోగించే విధానం మున్సిపల్ డిపార్ట్మెంట్ వారికి దృష్టికి వెళ్ళడం, వాళ్ళు రకరకాలుగా అవార్డ్స్ ఇవ్వడం ఇవన్నీ మీకు తెలిసిందే కదండీ! అలాగా ఈ మధ్య కలెక్టర్ గారి చేతుల మీదుగా బెస్ట్ టెర్రస్ గార్డెనర్‌గా అవార్డ్ అందుకున్నాను. నన్ను ఇంటర్వ్యూ చేయడం కోసం మున్సిపల్ సిబ్బంది వచ్చారండి. నాతో పాటు మా ఏరియాలో పనిచేసే ఈ అమ్మాయి అంటే స్వీపర్ అనమాట సత్యవతి అని తనను కూడా ఇంటర్వ్యూ చేశారండి. ఆ రకంగా ఆ సిబ్బంది మా ఇంటికి రావడం, మా గార్డెన్ చూసి వారు ఎంతో సంబరపడిపోవడం, దాంతోపాటు మహిళా దినోత్సవం సందర్భంగా అందరికీ స్ఫూర్తినిచ్చేలాగా కొంచెం మాట్లాడండి అని నన్ను అడిగారనమాట. కలెక్టర్ గారి చేతుల మీదుగా బెస్ట్ టెర్రస్ గార్డెనర్ అవార్డు అందుకున్నాను. ఇప్పుడు ఆ సందర్భాన్ని పురస్కరించుకొని వారు ఇంటర్వ్యూ తీసుకోవడం కోసం వచ్చారు. వారితో ఏం మాట్లాడానో సరదాగా మీకు కూడా వినిపిద్దామని మన ఛానల్‌లో పోస్ట్ చేస్తున్నానండి. హాయ్ అండి. నమస్తే. నా పేరు శేషకుమారి. ఈరోజు నేను తడి చెత్త, పొడి చెత్త అనేది మనందరికీ కూడా వృధాగా పోయేదే. దాని నుంచి నేను చక్కటి గార్డెన్ పెంచుతున్నానండి. మీకు ఇంకా అసలు ఎండలు పెరిగిపోయినాయి కాబట్టి కొంచెం కాయగూరలు తక్కువ కనిపిస్తున్నాయి గానీ, మా ఇంటి అవసరాలకి సరిపడా పంటగా ఇంకా కూడా ఎక్కువగా ఉంటే నేను 10 మందికి పంచుతున్నాను. మొన్న ఉమెన్స్ డేకి నేను కలెక్టర్ గారికి, మిగిలిన అధికారులకి ఇవ్వడం కూడా జరిగిందండి. ఏంటంటే మహిళ తలుచుకుంటేనండి పెద్ద పెద్దగా డబ్బులు ఖర్చు పెట్టి ఏదో చెయ్యాలనో, ఇంకొకటో ఏమీ లేదండి. మనం సంకల్పించుకుంటే ఏదైనా చెయ్యొచ్చు. దానికోసం భర్త పర్మిషన్ కావాలి, వాళ్ళ పర్మిషన్ కావాలి అని అనుకోక్కర్లేదు. మనం చేసే పని నిజాయితీగా ఉందనుకోండి, వాళ్ళే మనల్ని సపోర్ట్ చేస్తారు. అలాగా నేను జస్ట్ మా ఇంటి అవసరాలకి సరిపడా కాయగూరలు పెంచుకోవడం కోసం, ఎందుకంటే అన్ని బయటంతా రసాయనాలు అవి ఆహార పదార్థాలు అన్ని కలుషితంగా ఉంటున్నాయి కదా. అందుకని మన చేతులతో మనం పంటలు పండించుకుని మన కుటుంబ సభ్యులకి ఆహారం కింద అందించామనుకోండి, హాస్పిటల్స్కి వెళ్ళే ఖర్చు తగ్గుతుంది, మనకు కూడా శారీరక శ్రమ ఇవన్నీ ఉంటాయి. అలాగే ఇదే కాదండి, మనం ఏమైనా చెయ్యొచ్చు. నేను మా వారి ఉద్యోగరీత్యా అస్సాం నుంచి కేరళ వరకు చాలా ఏరియాస్ లో పనిచేశారు మా వారు. అప్పుడు నేను ఏ ఏరియాలో ఉంటే అక్కడ నేర్చుకోవడానికి ప్రయత్నించాను. కాబట్టి మీరు వృధాగా అటు టీవీలకో ఫోన్లకో సమయాన్ని కేటాయించకుండా ఆ ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకుని ఏదో ఒక రకంగా మీరేంటో నిరూపించుకోవడానికి కొంచెం ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఎంతసేపు మహిళ అంటే వంట వండుకోవడం, పిల్లల్ని చూసుకోవడం అనుకోకూడదు. మనకంటూ ఒక గుర్తింపుని మనం పొందగలమండి. ఆ శక్తి మనకుంది. ఆ దేవుడు ఇచ్చాడు. భూమాత, గోదావరమ్మ తల్లి అనే అన్ని మహిళలతోటే, ఆడవారి పేరుతోటే కదండి. అంటే అంత పవర్ఫుల్ మనం. కాబట్టి మనం కొంచెం సంకల్పించామనుకోండి, మనకు అందరూ సహకరిస్తారు. అందుకని ఏమీ సంకోచం లేకుండా మీరు అనుకున్న సాధించడానికి ప్రయత్నం చేయండి. నేనైతే ఇప్పుడు మీకు గార్డెన్ కనిపిస్తుంది. నేను మా వారు విజయవాడలో పనిచేసినప్పుడు జూట్ బ్యాగ్ మేకింగ్ నేర్చుకున్నానండి. అలాగే సంగీతం నేర్చుకున్నాను. అలాగే నేను రకరకాల ఆయిల్ పెయింట్స్ వేయడం నేర్చుకున్నాను. ఇలాగా 1, 2 కాదండి. ఇప్పుడు కూడా నేను కోలాటం నేర్చుకుంటున్నాను. నా వయసు 60 క్రాస్ అయ్యింది. మీరు నమ్మగలరో లేదో. ఎందుకంటే మనం ఎప్పుడైతే ఇవన్నీ చేస్తున్నామో మనం కూడా హెల్తీగా ఉంటాం, యాక్టివ్ గా ఉంటాం. వయసు అనేది ఒక నెంబర్ అంతే. అది మనం ఎలా తీసుకుంటాం అన్నది మన చేతుల్లో ఉంటుంది. కాబట్టి మనకి 60 వచ్చినాయా, 70 వచ్చినాయి, 80 వచ్చా మనం ఎప్పుడు కూడా ఒక ప్రయత్నం కింద మనం ఎప్పుడు ఒక 10 మందికి స్ఫూర్తిదాయకంగా ఉండేలాగా మనం మన యాక్టివిటీస్ ఏదో ఒక రకంగా బిజీ అవ్వాలండి. ఇంకా నేను ఏదో చెప్పాలనుకున్నాను గానీ నాకు సడన్ గా ఆగిపోయింది. నేను యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నానండి. ఎందుకంటే ఇది ముఖ్యంగా ఎందుకు రన్ చేస్తున్నానంటే, ఈ కంపోస్ట్ మేకింగ్ అనేది నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. ఆ కంపోస్ట్ వల్ల మున్సిపాలిటీకి చాలా చాలా భారం అండి. పాపం మనం అలా పడేస్తాం చెత్తబుట్టలో. అది వాళ్ళు తీసుకెళ్లి రీసైకిల్ చేయడానికి అయితే నానా అవస్థ పడుతున్నారండి. ఎందుకంటే డివైడ్ కూడా చేయకుండా ఇచ్చేస్తున్నారు. డ్రై వేస్ట్, వెట్ వేస్ట్. అలా కాకుండా మనం కొంచెం ఎల్లాను తలుచుకుంటే ఎంతసేపు చెప్పండి. ఆడాళ్ళు కొంచెం గట్టిగా ఉండి మీరు అలా వెయ్యండి రా అని చెప్పేసి 2 డస్ట్‌బిన్‌లు పెట్టారనుకోండి, ఎంతసేపు పని సులువైపోతుంది కదా. అది మన చేతుల్లోనే ఉంది. మనం తలుచుకుంటే ఏమన్నా చేయగలం. కాబట్టి అలాగా తడి చెత్త, పొడి చెత్త సెపరేట్ చేసేసి ఇచ్చేస్తే మున్సిపాలిటీ వారికి భారం ఉండదు. ఆ తడి చెత్తని మనం కొంచెం శ్రద్ధ తీసుకుని కంపోస్ట్ కింద తయారు చేసేస్తే ఇదిగో చూసారుగా పంటలు ఇవన్నీ కూడా ఎలా చెయ్యాలి, ఏంటి అన్నది నేను మా ఛానల్‌లో వివరించాను. అలాగా పొడి చెత్త అంటే ఈ పీటలు, చేటలు ఇవి కూడా నేను వాడేస్తా ఉంటానండి గార్డెన్‌కి. ఇదే కుండీలే కొనాలి. ఇన్ని రూ. 100 కుండీ, రూ. 200 కుండీ అనుకోను. మనకి ఏది దొరికితే అది మనం
తక్కువలో చేసినప్పుడే మనకి సాటిస్ఫాక్షన్. అందులో ఆ తక్కువలో చేసేది పర్యావరణానికి హితంగా ఉండేలాగా, మున్సిపాలిటీ వారికి భారం కాకుండా ఉండేలాగా మనం చేసామనుకోండి, అదే పెద్ద ప్రజాసేవ అండి. మానవ సేవ చేయాలి, ఏదో ప్రజాసేవ చేయాలంటే మనం డబ్బులు ఖర్చు పెట్టేసి రోడ్డు మీదకి వెళ్ళిపోయి మైకి పట్టుకోక్కర్లా. మనం చేసే పని పెర్ఫెక్ట్ గా చేయగలిగామనుకోండి, 10 మందికి ఇబ్బంది కలిగించకుండా ఉంటాము. కాబట్టి మహిళలు, మీరు దేంట్లోనూ తక్కువ కాదు. మీరు చేయాలంటే ఏమన్నా చేయగలరు. కాబట్టి మీ సమయాన్ని కుటుంబం కోసం ఉపయోగించుకోండి. దాంతో పాటు మీరు ఎదగడం కోసం, మీకంటూ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవడం కోసం, 10 మందికి స్ఫూర్తిగా నిలవడం కోసం ప్రయత్నం చేయండి. మీ అందరికీ కూడా శుభాకాంక్ష. మీరు విన్నారు కదండి, ఈ ఇంటర్వ్యూ అంతా మున్సిపాలిటీ వారు వచ్చారండి మా ఇంటికి. అంటే మొన్న కలెక్టర్ గారి చేతుల మీదుగా బెస్ట్ టెర్రస్ గార్డెనర్ అవార్డు అందుకున్నాను. ఇప్పుడు ఆ సందర్భాన్ని పురస్కరించుకొని వారు ఇంటర్వ్యూ తీసుకోవడం కోసం వచ్చారు. రాజమండ్రి మున్సిపల్ సిబ్బంది వారు ఆఫీస్ లో పనిచేసేవారు ఈ రోజు ఇలాగా మా ఇంటికి రావడం చాలా హ్యాపీగా అనిపించింది. వాళ్ళకే సర్ప్రైజ్ అనిపించినవి ఇదిగోండి వాషింగ్ మెషిన్ డ్రమ్ము. చాలా ఇంట్రెస్ట్ గా చూసారు. వాషింగ్ మిషన్ లో పెట్టారు. వాషింగ్ మెషిన్ డ్రమ్ము అది పడేస్తారు కదండి, ఇది రీయూస్ చేస్తున్నారు మేడం. వాషింగ్ మెషిన్ గోవర్ధన పూలు అంటారండి. గోవర్ధన పూలు అంటారు. చాలా బాగుంది. ఇక్కడ కూడా మీరు పెద్ద పెద్ద కుండీలు సిలువు పెంచకుండా ఇలా గ్రో బ్యాగ్స్ వాడచ్చండి. దీంట్లో నేను వేసింది గార్లిక్ వెయిట్, పెద్ద స్నేప్ పింక్ ఫ్లవర్స్ ఈ ఆకులు గార్లిక్ వాసన వస్తాయండి, వెల్లుల్లి వాసన వస్తాయి అనమాట. అందుకని గార్లిక్. ఇది బచ్చలండి, బచ్చలది మేడం వస్తుంది. ఇక్కడ ఇటు ఇది చూడండి మేడం, ఇది లోటస్ స్టవ్ అండి, గ్యాస్ స్టవ్. అంటే మనకి ఆకుకూరలు లాంటివి కొన్ని పెద్ద అన్ని పడేయకుండా రీయూస్ చేస్తున్నారు. ఇది ఇది మీ ఐడియాలజీ బాగుంది మేడం. దీన్ని వేస్ట్ చేయకుండా మంచిగా దాన్ని యూటిలైజ్ చేసుకుంటారు. చాలా బాగుంది. విఐపి సూట్ కేసులు మనం వాడట్లేదు కదండి, అప్పట్లో చాలా ఖరీదు. ఆ సూట్ కేసులు ఇప్పుడు మనం ఎవరికైనా ఇద్దామని ఎవరు ఉపయోగించరు కూడా, ట్రాలీస్ వచ్చేసినాయి కదా. అందుకని 2 కింద తీసేసి దాంట్లో వేసాను. చూడండి మేడం వాసన దవనంలో వెరైటీ అది. ఇక్కడ మీకు ఇది పీట, ఆ పీటని విరిగిపోయింది అనమాట. దానికి ఆపరేషన్ చేసేసి ఈ చిట్టి చిట్టి మొక్కలు కనిపిస్తున్నాయి కదా, ఇవి పెంట మొక్కలండి. ఇప్పుడే కొంచెం ఎదిగాక నేను రీపాట్ చేస్తాను. అలాగే అటు పక్కన నేను పెద్ద మొక్కలు పెంచడానికి కూడా ఎక్కువ పెద్ద కంటైనర్స్ వాడలండి, అవి కూడా చూద్దరు గాని. ఇదిగోండి, ఇది మీకు ఫ్రూట్ బాస్కెట్స్ ఉంటాయి కదా. చెప్పాలండి, నాకు టెర్రస్ గార్డెన్ పెంచే వరకు క్యాబేజీ ఎలా ఫామ్ అవుతుంది అన్నది కూడా తెలియదు. గార్డెన్ పెంచి నేను సొంతంగా పెంచుతూ వచ్చేకే నాకు తెలిసింది. అది అలా క్లోజ్ అయిపోతాయి, క్లోజ్ అయిపోయి బల్బు ఫామ్ అవుతుంది. గోస్ట్ పెప్పర్ అని ఇది నాకు అస్సాం ఇప్పటికే హౌస్ ఓనర్స్ తెచ్చిన ఉన్నారు. వాళ్ళు హైదరాబాద్ వచ్చిన కర్రీస్ వాడతారు. ఇదేమో తెల్ల మిర్చి. మీరేమో విత్తనాలు పెంచుకునే వాళ్ళకి నేను విత్తనాలు కూడా ఇస్తాను, మీకు కావాలంటే ఇస్తాను. అలాగే ఇక్కడ చూసారా ఫ్రూట్ బాస్కెట్స్, ఇవి 5 రూపాయలు. 5 రూపాయల బాస్కెట్ లో ఇవి స్ట్రాబెర్రీ అండి. ఇదిగోండి, ఇప్పుడు ఇంకా లాస్ట్ కి వచ్చేసింది సీజన్, ఒక్క స్ట్రాబెర్రీ ఉంది. అది సీజన్ తగ్గట్టుగా పెరుగుతుంది అంటారు కదా. అంతేనండి, అంటే మనం జాగ్రత్తగా కేర్ చేస్తే నెక్స్ట్ ఇయర్ కి కూడా మనం ఉంచుకోవచ్చు. ఏమో ఫ్రూట్ బాస్కెట్స్ 5 రూపాయలు అండి, లేదంటే పాడేస్తారు వాళ్ళు. అవి ఇలాగైతే చూసారా ఇక్కడ గొట్టం. ఇలాగ గార్డెన్ పెంచాలి అంటే ఇంత ఖర్చు పెట్టాలి, ఇంత స్టాండ్లు కొనాలి, మెటీరియల్ ఎంత పెట్టాలని ఏం లేదండి. మట్టి కూడా నేను ఈ కిచెన్ వేస్ట్ నుంచే ఎంత మట్టిని అంత చేసేసుకుంటున్నా. ఇలా చాలా సులువుగా గార్డెన్ పెంచుకోవచ్చు అండి. వారితో ఏం మాట్లాడానో సరదాగా మీకు కూడా వినిపిద్దామని మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నానండి. మా వాళ్ళందరికీ హాయ్ చెప్పండి. సాంబశివుడు గారు అయితే మాకు ఎప్పుడూ సపోర్టే. మా ఛానల్లో చాలా వీడియోస్ లో ఈయన కనిపిస్తా ఉంటారు. వీళ్ళిద్దరు కొత్తగా ఫస్ట్ టైం వచ్చారు. చాలా చాలా సంతోషం అండి మీరు మా ఇంటికి రావడం. థ్యాంక్ యూ మేడం.